నంద్యాల పట్టణంలో కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కమిషనర్ శేషన్న మున్సిపల్ అధికారులు చర్చించారు. గతంలో కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు వార్డులో కుక్కల బెడదతో ప్రజలు భయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామని, అదేవిధంగా పట్టణంలో ఏ వార్డులైనా కూడా నీటి సమస్య ఉంటే సమాచారం ఇవ్వాలని, కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని, ప్రజలు గాయాల పాలవుతున్నారని, ఈ సందర్భంగా కుక్కలకు ఆపరేషన్ చేయడానికి చర్యలు చేపట్టామని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. ఆపరేషన్ థియేటర్కు ఏసీ కావాలి. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి మంచినీటి సమస్య కానివ్వండి, అలాగే వర్షాలు విపరీతంగా వర్షాలు కానీ నిన్న నైట్ నుంచి పడుతుంటే ఆల్రెడీ ఎంఈ గారు, శానిటేషన్ సిబ్బంది, కమిషనర్ గారు వార్డ్ విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు వీధి కుక్కల బెడద కానీ ఎక్కువ ఉండడం వల్ల గత కొన్ని రోజుల నుంచి మనకు అందరికీ తెలుసు, చాలా సార్లు మనము ఆపరేషన్ కోసం అని చెప్పి వివిధ సంస్థలతో టైఅప్ అయ్యి పిలుచుకోవడం కానీ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎప్పుడు సక్సెస్ కాకుండా వెనక్కి వెళ్ళడం జరిగింది. కానీ కమిషనర్ గారు చొరవతో మళ్ళీ ఈరోజు కుక్కల పట్టి ఆపరేషన్ చేయించడానికి మనము కొత్త టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలో, ఎలాంటి కిట్స్ టూల్స్ కావాలో అవన్నీ కానీ ఏర్పాటు చేయడానికి కోసం విజిట్ చేసి వచ్చడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేస్తూ ఈరోజు ఎక్కడ వీధి కుక్కలకు కానీ గురించి కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియదు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.